సీతాకాంత్ ఆఫీస్‌కి వెళ్ళగానే రామలక్ష్మిని కిందకు పిలిచి శ్రీలత ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అంటే రామలక్ష్మి అంతట రామలక్ష్మే అసలు నిజం బయట పెట్టేలాగా చేయాలి అని. పూజారిని పిలిపించి సిరికి, ధనకి ఎటు శాంతి ముహూర్తం చేయాలి కాబట్టి రామలక్ష్మికి అలాగే సీతాకాంత్‌కి కూడా శాంతి ముహూర్తం పెట్టమని చెప్తుంది. సందీప్‌తో ఈ దెబ్బతో అసలు బయట అసలు నిజం బయటకొస్తుంది చూడరా! తనంతట తనే చెప్పేస్తుంది. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని, పెళ్లి నాటకం ఆడుతున్నారని చెప్తూ ఉంటుంది. మరి రామలక్ష్మి ఏమో కంగారు పడుతూ ఉంటే, అది సిగ్గన్నట్టుగా సిరి చెప్తూ ఉంటే, నాకది సిగ్గులా కనపడడం లేదు. భయంగా ఉన్నట్టుందే అన్నట్టు ఈ శ్రీవల్లి అంటే, దానికి కవర్ చేయడం కోసం శ్రీలత అది సిగ్గే. ఎందుకంటే వాళ్ళేమైనా దొంగ పెళ్లి నాటకం ఆడుతున్నారా? లేదు కదా! ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు అనైతే అంటూ ఉంటుంది. మరి రామలక్ష్మి మా ఇంట్లో జరిగిపోయిందండి ఆ తంతు అన్నా కూడా అక్కడ ఏం జరగలేదని సీతాకాంత్ నాతో చెప్పాడులే అని చెప్పి మరి వాళ్ళిద్దరికైతే శాంతి ముహూర్తం ఏర్పాటు చేస్తుంది శ్రీలత. మరొక వైపు అభి సీతాకాంత్ కారుకి అడ్డంగా నిలబడి, మామ పరిస్థితి ఏం బాలేదు సార్, ఆపరేషన్ చేయాలి, లక్షల్లో కావాలి అంటున్నారు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, ఫారెన్ వెళ్ళడం కూడా ఆపేసుకున్నాను అన్నట్టు మాట్లాడతాడు. మొత్తం నేను చూసుకుంటాను అన్నట్టు సీతాకాంత్ అయితే మాటిస్తాడు. కానీ అసలు బుద్ధి అయితే బయట పెడతాడు అభి. సీతాకాంత్ దగ్గరేమో బాధపడుతున్నట్టుగా, సీతాకాంత్ నుంచి దూరంగా వెళ్తూ తన నిజస్వరూపం ఏంటో అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఇదంతా అయితే శ్రీలత చూస్తుంది. అంటే అభి సీతాకాంత్ మాట్లాడుకోవడం అయితే చూసి ఏదో జరుగుతుంది వీళ్ళ మధ్య అనేది అనుకుంటుంది.